హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ లేడీ అఘోరి అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే మనం చూస్తున్నాం కొన్ని రోజుల నుంచి కూడా అఘోరి విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో. సో ఇవన్నిటినీ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారని చెప్పేసి ఆమె అందరు మా అమ్మాయిని మోసం చేస్తుందని చెప్పేసి కంప్లైంట్ కూడా చేశారు. సో ఇదే ఇష్యూ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిందని, ఆయన కూడా సీరియస్ గా ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మీడియా గానీ లేకపోతే మొత్తం ఇప్పుడంతా గూడా అఘోరికి యాంటీగా టర్న్ అయిపోయినట్టే కనబడుతుంది. ఇంతకుముందు లేడీ అఘోర్ అని, తల్లి అని, మాత అని, నాగసాధు అని ఇలా పిలిచేవాళ్ళు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ అని టైటిల్స్ వచ్చేసాయి. అంటే అఘోరిని మేల్‌గానే డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తి మేల్ అని వాళ్ళు గూడా అంటున్నారు. శ్రీవర్షిని గూడా ఇతను మేలే, ఇతనితో నేను బిడ్డలు కూడా కంటానని ఆమె అనౌన్స్ చేసింది. సో క్లియర్‌గా అతనికి అంగం ఉందా లేదా పక్కన పెడితే ఇతను మేల్ పర్సన్ అనేది డిక్లేర్ అయిపోయింది. సో మేల్ పర్సన్ ఫిమేల్ లాగా యాక్ట్ చేస్తూ కావాలనే నేను నిన్న చెప్పాను కూడా. అంటే సెక్సువల్ ఓరియంటేషన్ అంటే ఏందో చెప్పాను. అంటే మామూలుగా మళ్ళీ బ్రీఫ్గా చెప్పాలంటే ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు రెండు రకాలుగా బేసిక్గా ఉంటారు. ఒకటేంటంటే నేచురల్గా మేల్ బాడీలో ఫిమేల్ మైండ్ సెట్ ఉండడం, ఫిమేల్ భావాలు ఉండడం, అనుభూతులు ఉండడం, ఇది ఒక టైపు. వాళ్ళు భరించలేరు, ఆ బాడీని భరించలేరు, వాళ్ళు మేల్ బాడీని భరించలేరు. ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా ఫిమేల్ లాగానే థింక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేల్ బాడీని మార్చుకొని ఫిమేల్ లాగా అయిపోవడానికే వాళ్ళు ట్రై చేస్తారు, అలాగే మార్చుకుంటారు. వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అని పిలుస్తారు. కానీ రెండో రకం వాళ్ళు ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్గా మారితే మనం డబ్బులు సంపాదించడం ఈజీ అని చాలామంది మగవాళ్ళే, వాళ్ళేమి ఫిమేల్ మైండ్ కాదు, మేల్ మైండ్ మేల్ బాడీ, వాళ్ళు ఈ సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకొని ఫిమేల్గా మారిపోతారు. వాళ్ళు ఎందుకు మారుతారంటే డబ్బుల సంపాదన కోసం, లైవ్లీహుడ్ కోసం. వాళ్ళ మైండ్ ఏమో మేల్ మైండే ఉంటుంది, బాడీ మాత్రం మార్చుకుంటారు. సో ఈ అబ్బాయి కూడా అలాగే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్ కూడా అతని బాడీ ఫిజిక్ చూసినా, అతని బిహేవియర్ చూసినా కూడా క్లియర్గా అతను మేల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. బాడీ మాత్రం మార్చుకున్నాడు. ఆ బాడీ మార్చుకోవడానికి కారణం ఏంటంటే అతను ఏదో స్కీమ్ వేశాడు. మనం అఘోరిగా మారి బాడీ ఇలాగా మారితే మేల్ అఘోరి కంటే కూడా ట్రాన్స్జెండర్ అఘోరి అయితే అది సెన్సేషనల్గా ఉంటుంది అని ఒక స్కీమ్ వేసి డబ్బులు సంపాదించడానికి, లైవ్లీహుడ్కి, పాపులారిటీకి ఒక స్కీమ్ వేసినట్టుగా ఇప్పుడు అతని మీద శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అసలు అఘోరి కాదు ఇతను, శ్రీనివాస్, ఇతను ఏలూరు శ్రీనివాస్, ఇతను నేను గుండు కొట్టిస్తాను, అదే అఘోరీల దగ్గర గుండు కొట్టిస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి వరకు అఘోరిని సహించారు. నిజానికి అఘోరి చాలా యాంటీ లీగల్ యాక్టివిటీస్ చేసింది. అంటే చాలామంది మీద దాడి చేయడం, కత్తి తీసుకొని కొంతమంది మీద దాడి చేసినప్పుడు గాయాలైన, పోలీసుల మీద దాడికి వెళ్ళింది, చాలా రకాల పెట్రోల్ పోసుకొని తాను ముట్టించుకోవడానికి ట్రై చేసింది. ఇలాగా ఇవన్నీ కూడా ఇల్లీగల్ వ్యవహారాలు, కేసులు, నగ్నంగా గుళ్ళల్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇల్లీగల్గా అనేక చేసినా కూడా ఎందుకు రెండు రాష్ట్రాల పోలీసులు సహిస్తున్నారంటే ఒకే ఒక కారణం, సనాతన ధర్మం పేరుతో శూలం అది బొట్లు పెట్టుకొని రుద్రాక్ష వేసుకొని తిరుగుతుంది కాబట్టి. పైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ అండ్ సంఘ్ పరివార్ బ్యాచ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏమన్నా ఇది అనవసరంగా పెంట్ అవుతుందేమో, వదిలేస్తే పోతుందని ఇప్పటి వరకు సహిస్తూ వచ్చారు. ఇప్పుడేమైపోయింది, అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి సనాతనం పక్కన పెట్టేసి అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకొని వదిలేయడం, తర్వాత డబ్బులు కూడా మోసం చేయడం అనే కేసు కూడా ఈరోజు వచ్చింది. సో ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఒక రకమైన 3 సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి శ్రీవర్షిని ఇష్యూ, అది గత 1 మంత్ నుంచి పైన నడుస్తుంది. శ్రీవర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయారని వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నాడని రాధిక అనే ఒక అడ్వకేటు, ఆ అమ్మాయికి కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది, భర్త వదిలేస్తాడని చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని తను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. దానికి సంబంధించి ఆమె ఒక ఆడియో రికార్డింగ్ కూడా బయట పెట్టింది. దాంట్లో ఇతను నువ్వు నా ముద్దులు పెళ్ళామని పిలుస్తున్నాడు అంటే కమిట్ అయినట్టుగానే అర్థమవుతుంది. మూడవది, ఇప్పుడు ఒక స్త్రీ, ఆమె తన పేరు చెప్పుకోవడానికి, ఐడెంటిటీకి బయట పెట్టడానికి భయపడుతుంది. ఆమె సైబరాబాద్ ముకిల్లా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది తన మీద. అదేంటంటే తన దగ్గర 9,80,000 డబ్బులు తను తీసుకున్నాడు,
నగ్న పూజల పేరుతో నన్ను నమ్మించాడు, నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నా బ్యాంక్ రిసిప్ట్ ఇతనికి ట్రాన్స్ఫర్ చేసిన ఇదంతా కూడా ఆమె చూపించి కేసు పెట్టింది. ఆల్రెడీ పోలీసులు కూడా 4 సెక్షన్లు బిఎన్ఎస్ 308, 301, 351, 352 మొత్తం 4 సెక్షన్లు ఇతని మీద పెట్టారు, అఘోరి శ్రీనివాస్ మీద. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అంటే ఖచ్చితంగా దాంట్లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అంటే నమ్మించి మోసం చేసిన ఫ్రాడ్ కేసు. అట్లాగే ఈమె మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనేది కూడా ఆమె పెట్టింది. సో ఇది క్లియర్గా మోసం చేర్చడం, ఏమార్చడం, ఫ్రాడ్ ఇవన్నీ వస్తాయి. ఇవి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది. ఇక ఈ రాధిక అనే అమ్మాయి కూడా ఆల్రెడీ మీడియాకి వచ్చింది. ఆ అమ్మాయి కూడా అడ్వకేట్ కాబట్టి ఆ అమ్మాయికి లీగల్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా తెలుసు. సో ఆ అమ్మాయి నిన్న మహిళా కమిషన్కి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. మహిళా కమిషన్ నేరల్ల శారద అనుకుంటా ఆమె పేరు. సో ఆమె దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాగా నాకు తాళి కట్టాడు, నాకు తాళి కట్టిన తర్వాత 1 month తర్వాత ఇప్పుడు వేరే అమ్మాయిని, శ్రీవర్షన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైవ్లు ఇస్తున్నారు. అక్కడ నుంచి మ్యారేజ్ అవన్నీ లైవ్లో వస్తున్నాయి. సో నేను ప్రూఫ్ అనేది మీడియాకి బయట పెట్టాల్సిన అవసరం లేదు, నేను కోర్టులో చూసుకుంటాను, ఇతను నన్ను మ్యారేజ్ చేసుకున్నట్టు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనేది ఆమె చెప్తుంది. సో మహిళా కమిషన్ కూడా ఇక్కడ డీజీపీకి చెప్పే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఇది మెల్లమెల్లగా ఇతను పెంట చేస్తున్నాడు, అనవసరంగా తెలంగాణ పరువు అనేది ఇది ఇతర రాష్ట్రాలకు కూడా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉన్నాడు, మొన్న శ్రీవర్షిని తీసుకెళ్ళి గుజరాత్లో సౌరాష్ట్రలో దొరికారు. సో ఇవన్నీ కూడా ఒక తెలంగాణ వ్యక్తి ఇట్లా అఘోరి వేషం వేసుకొని అమ్మాయిలను మోసం చేస్తూ, కొంతమంది స్త్రీలని మిగతా వాళ్ళని మోసం, పూజ పేర్లతో మోసాలు చేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది. రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఇతన్ని అరెస్ట్ చేసి లోపలే కేసులు పెట్టి ఉన్నాయి కదా, అరెస్ట్ చేసి లోపలేయండి అన్నట్టుగా ఆయన కూడా అనుకుంటున్నాడు. హిందూ సంఘాలు కూడా దీని పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రుద్రస్వామి కూడా అదే చెప్తున్నాడు, ఇతను సనాతనం పేరుతో భ్రష్టు పట్టిస్తున్నాడని. సో ఇది బేసిక్గా అంటే అఘోరిని అరెస్టు చేయడానికి అన్ని రకాలుగా తెలంగాణ పోలీసులు రెడీగా ఉన్నారు. వాళ్ళకి రేవంత్ రెడ్డి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అనేది ఒక వార్త వినిపిస్తుంది. రెండోది ఏమంటే అఘోరిని మనం కానీ కొంతకాలంగా పరిశీలిస్తే అఘోరి అమాయకుడు కాదు, ఈజ్ ఏ క్లవర్ గై అండ్ బోల్డ్ గై, ధైర్యవంతుడు, తెలివైన వాడు. సో తను దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నా అంటే అక్కడ నార్త్లో ఈ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడనే టెస్ట్ వేసి అక్కడ ఆశ్రమంలో ఉంటే వీళ్ళు అరెస్ట్ చేసినా కూడా అక్కడ వాళ్ళు దీని మీద ప్రెజర్ తెస్తారు అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకనే విచిత్రమైన పెళ్లిని ఆశ్రమంలో వాళ్ళు మంత్రాలు చెప్పి మరీ చేయించారంటే దానికి కారణం కూడా పూజారి ఆ గురువు చెప్తున్నాడు కదా, సనాతన ధర్మం కోసమే నేను చేశానని. మరి సనాతన ధర్మం ఇలాంటి వాళ్ళు చేస్తుందా అనేది ఇప్పుడు అందరికి డౌట్. సనాతన ధర్మాన్ని ప్రకటిస్తే ఎవడైనా ఏం పనైనా చేయొచ్చా అన్నది ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్. సో ఇప్పుడు అఘోరి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే పవన్ కళ్యాణ్ కొడుక్కి యాక్సిడెంట్ జరిగినా కూడా నా ఆశీస్సులు ఉంటాయి, నేను కాపాడుతాను అనే స్థాయికి వెళ్ళిపోయాడు. సో అంటే ఒక్కోసారి ఏంటంటే ఓవర్గా ఏదైనా ఒకదాన్ని ఓవర్గా చేయడం అనేది కూడా ప్రతిదానికి ఒక లిమిటేషన్స్, సర్టన్ బౌండరీస్ ఉంటాయి మన దేశంలో. అది లీగల్గా కానీ లేకపోతే మోరల్ యాంగిల్లో కానీ సర్టన్ బౌండరీస్ ఉంటాయి. దాన్ని క్రాస్ చేసి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అఘోరి కూడా ఇప్పుడు ఆ లైన్, థిన్ లైన్ ఒకటి ఉంటుంది, ఆ థిన్ లైన్ని క్రాస్ చేసినట్టు కనబడుతుంది. ఈ ముఖ్యంగా ఇప్పుడు విమెన్ విక్టిమ్స్, ఒక ట్రాన్స్జెండర్కి వ్యతిరేకంగా ఉమెన్ విక్టిమ్స్ రావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు వినలేదు. అంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు విక్టిమ్స్ మామూలుగా. కాకపోతే కొంతమంది నేను చెప్పినట్టుగా మగవాళ్ళు ట్రాన్స్జెండర్లుగా మారి దౌర్జన్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మధ్య కూడా బీహార్ నుంచి ఒక గ్యాంగ్ 30 మందిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అలాంటి వాళ్ళని ఇది ఒక పెద్ద గ్యాంగు, ఇది ఒక సిండికేట్ లాగా, క్రైమ్ సిండికేట్ లాగా పనిచేస్తారు. అది కాకుండా జెన్యూన్గా ఉండే ట్రాన్స్జెండర్, ముఖ్యంగా ట్రాన్స్ ఉమెన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యూన్గా ఉంటారు. వాళ్ళలో చాలామంది మేధావులు ఉన్నారు. ఈ మధ్య ట్రాఫిక్ దీంట్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని యూజ్ చేసుకుంటుంది. అట్లాగే దేశంలో వాళ్ళు జడ్జిలుగా ఉన్నారు, ఎస్ఐలుగా ఉన్నారు, చర్చి పాస్టర్స్గా ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, రకరకాల వృత్తుల్లో ఉన్న గొప్ప ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్స్ కోపంగా ఉన్నారు ఈ అఘోరి శ్రీనివాస్ మీద. ప్లస్ హిందూ సంఘాలు కూడా మెల్లమెల్లగా యాంటీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
సో ఖచ్చితంగా అయితే అరెస్ట్ అయితే అయ్యే అవకాశం ఉంది. కానీ వీళ్ళు మధ్యప్రదేశ్‌కి వెళ్ళి పట్టుకొస్తారా, ట్రాన్స్జెండర్ ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, శ్రీవర్షను కూడా. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలిసి కూడా రెండో పెళ్లి చేసుకుంది తన్ని.